హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసరికి ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో అండి. ఒక ఫిష్ తెప్పించాను. ఇది హైదరాబాద్ నాకు విఘ్నేష్ అని అతను పంపించాడు. ఎంఎస్వి ట్రేడర్స్ అని మన ఛానల్లో ఉంది కూడా. ఈ మెరైన్ ఫిష్ సెల్లర్స్ ఎవరున్నారనేది అందులో మన ఛానల్లో అయితే ఉంది. అతను ఏంటంటే క్వారంటైన్ చేసిన ఫిషెస్ పంపిస్తాడు. అందుకని నేను అప్పుడప్పుడు ఇతని దగ్గర తీసుకుంటాను. అందరి దగ్గర తీసుకుంటాను, ఇతని దగ్గర కూడా తీసుకుంటాను. ఇతనైతే క్వారంటైన్ చేస్తాడు, ఇంకా మళ్ళీ నేను క్వారంటైన్ చేసే పని ఉండదని చెప్పి తీసుకుంటాను. తెప్పించింది మాత్రము ఈ ఫిష్ ఏంటంటే మన అక్వేరియం ట్రేడ్లో కొంచెం రేర్గా చూస్తుంటామండి. అంటే ఇది రేర్ వెరైటీ అని చెప్పట్లా, మన అక్వేరియం ట్రేడ్లో మాత్రం ఇది తక్కువగా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి బ్లూఫిన్ ఏంజల్ అండి. బ్లూఫిన్, డ్వార్ఫ్ ఏంజల్, బ్రౌన్ పిగ్మీ ఏంజల్, డస్కీ ఏంజల్, డస్కీ చీరబ్బు, ఇంకా మెనీ స్పైక్ ఏంజల్, మల్టీ స్పైన్ ఏంజల్, ఇలా చాలా రకాల పేర్లు ఉన్నాయి దీనికి. ఇది సైజ్ వచ్చేసరికి మాక్సిమం 5.5 ఇంచ్ అవుతుందండి. ఆ సైజ్ అవుతుంది, 5.5 ఇంచ్ అవుతుంది. ఓకే, ఇంకా దీనికి ఇంకొక ఎబిలిటీ ఏంటంటే అండి, ఇది ఎక్కువ ఈ గ్రూప్స్ లాగా ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఇది ఫీమేల్ కింద నుంచి మేల్ కింద, మేల్ నుంచి ఫీమేల్ కింద కూడా చేంజ్ అవుతుంది. ఎక్కువ మాత్రం ఆల్మోస్ట్ 99.9% ఫీమేల్ టు మేల్ కింద చేంజ్ అవుతుంది, మేల్ లేకపోతే. ఓకే, అక్వేరియం ట్రేడ్లో మాత్రం తక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా ఇది తినేది మాత్రం ఆల్గే ఒకటి, మనకు డెబ్రీస్ కానీ, కింద ఉన్న ఇంకా డిట్రైసిటస్ కానీ ఇలాంటివన్నీ తింటా ఉంటుంది. ఓకే, ఎక్కువ కనపడేది మాత్రం మనకు రెడ్ సీలో కానీ, వెస్టర్న్ ఇండియన్ ఓషన్లో కానీ ఇలాంటి ఏరియాలో కనిపిస్తుంది. నేను ఓపెన్ చేసి అన్బాక్స్ చేసి నేను వేరే పాట్లో పోస్ట్ చూపిస్తాను. ఫిష్ని ఒకసారి చూడండి మీరు. ఓకే, ఇదిగోండి ఇప్పుడే అన్బాక్స్ చేశాను. ఫిష్ వచ్చింది. నోరీ షీట్ కూడా ఒకటి పంపించాడు. ఇది కాంప్లిమెంటరీ కింద అనుకోండి. ఫిషెస్ బాగా తింటాయి, దీన్ని లైక్ చేస్తాయి. ఆల్గేటింగ్ ఫిషెస్ అన్నీ కూడా తింటాయి. నోరీ షీట్ ఒకటి పంపించాడు మనోడు. ఓకే, ఫిష్ అయితే మాత్రం ఫిష్ అయితే బాగానే ఉందండి, హెల్దీగా. ఇది పాట్లో పోసి చూపిస్తాను, ఒక్క నిమిషము. ఇదిగోండి ఫిష్ ఇప్పుడే వచ్చింది. దీన్ని పాట్లో వేయాలి. చిన్నగా వేస్తా ఉన్నాను పట్టుకొని. ఫిష్ని హ్యాండ్తో పట్టుకొని చూపిస్తానండి, ఒక్క నిమిషం. కొంచెం పెద్ద సైజ్, ఇది ఆల్మోస్ట్ అడల్ట్. అదే దీన్ని హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే స్పైన్స్ ఉంటాయి, గుచ్చుకుంటాయి మనకు. ఇది కొన్ని పెద్ద సైజ్ ఫిష్. ఓకే, ఇది నెక్లిమేషన్ చేసేదేం చూపించట్లేదు. కావాల్సిన వాళ్ళు మాత్రం అతని దగ్గర తీసుకోండి. ఒకవేళ క్వారంటైన్ ఫిష్ అలాంటిది ఏమైనా కావాలి మీకు, మనకు ఇబ్బంది ఉండదు, తర్వాత డిసీజెస్ ఏమి ఇంకా రాకూడదు, ప్రాబ్లం, మేము క్వారంటైన్ చేసుకోవడం కూడా మాకు ఇబ్బంది అనుకుంటే మాత్రం ఆయన దగ్గర తీసేసుకోండి. పంపించింది మాత్రం ఎంఎస్వి ట్రేడర్స్ అండి, హైదరాబాద్. గుర్తుపెట్టుకోండి, ఎంఎస్వి ట్రేడర్స్ హైదరాబాద్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, బాయ్.